హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్తో కయ్యానికి కాలుదూవుతున్న పొరుగు దేశాలకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దౌత్యపరంగా, ఆర్థిక పరంగా గట్టిగా బుద్ధి చెబుతోంది. మనకు పొరుగున ఉన్న చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాలు నిత్యం భారత్ అంటే అక్కసు వెళ్లగక్కుతున్నాయి. భారత్కు వ్యతిరేకంగా ఈ మూడు దేశాలు పరస్పరం సహకారం అందించుకుంటున్నాయి. షేక్ హసీనా ప్రధానిగా ఉన్నంత వరకు భారత్కు మిత్రదేశంగా ఉన్న బంగ్లాదేశ్ ఆమె గద్దె దిగిపోవడంతో ఒక్కసారిగా శత్రుదేశంగా మారిపోయాయి. ఇక చైనా, పాకిస్తాన్ అయితే గత కొన్ని దశాబ్దాలుగా భారత్తో వైరం పెట్టుకుంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ మూడు దేశాలకు బుద్ధి చెప్పేందుకు భారత్ అనేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్ దేశాలకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. భూమార్గం ద్వారా బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి దిగుమతయ్యే వస్త్రాలను ఆంక్షలు విధించే నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవడంతో దేశీయ వస్త్ర పరిశ్రమకు 1000 కోట్ల నుంచి 2000 కోట్ల వరకు కొత్త అవకాశాలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని భారత టెక్స్టైల్స్ పరిశ్రమ వర్గాలను అంచనా వేస్తున్నాయి. నిర్ణయం కారణంగా దేశీయ, ఇంటర్నేషనల్ బ్రాండ్ దుస్తుల సప్లై చైన్ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల చలికాలంలో టీషర్ట్లు, డెనిమ్స్ దుస్తుల ధరలు 2-3% పెరిగే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. బంగ్లాదేశ్ నుంచి భూ సరిహద్దుల ద్వారా దుస్తులు, ఇతర ఉత్పత్తుల దిగుమతులను భారత్ నిషేధించింది. అయితే కోల్కతా, నవశేవా పోర్టుల ద్వారా సరుకు రవాణాకు అనుమతి ఉంది. భారత్లోకి వచ్చే వస్తువులపై దిగుమతి సుంకం లేని కారణంగా బంగ్లాదేశ్ నుంచి పన్ను లేకుండానే దిగుమతి అయ్యే వస్త్రాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా దేశీయంగా టెక్స్టైల్స్ పరిశ్రమను ప్రోత్సహించి విదేశీ దుస్తులపై ఆధారపడటాన్ని తగ్గిస్తోందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో చైనా నుంచి రహస్యంగా బంగ్లాదేశ్ మీదుగా భారత్లోకి మళ్లించబడుతున్న వస్తువులను కూడా అరికట్టవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే చైనా నుంచి భారత్లోకి నేరుగా రవాణా చేస్తే ప్రస్తుతం 20% దిగుమతి సుంకం విధిస్తున్నారు. భారత్ నుంచి ఎగుమతయ్యే నూలుపై ఏప్రిల్ నెలలోనే బంగ్లాదేశ్ పరిమితులు విధించిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ సిఐటిఐ చైర్మన్ రాకేష్ మెహ్రా తెలిపారు. ఇది సాంప్రదాయకంగా భారత్ మొత్తం నూలు ఎగుమతిలో దాదాపు 45% ఉంటుంది. బంగ్లాదేశ్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయానికి వ్యూహాత్మకంగా భారత్ తీసుకున్న బలమైన ప్రతిస్పందనగా కనిపిస్తోందని రాకేష్ మెహ్రా తెలిపారు. దుస్తుల దిగుమతి వ్యయాన్ని పెంచుతోందని, దీనివల్ల దేశీయ రెడీమేడ్ గార్మెంట్ ఉత్పత్తిదారులకు కొత్త అవకాశాలను సృష్టిస్తోందని తెలిపారు. భారత్ నుంచి నూలు ఎగుమతి చేసేవారు తమ సరఫరాను దేశీయ మార్కెట్కు మళ్లించడానికి వీలు కలుగుతుందని, తద్వారా డిమాండ్ గ్యాప్ను పూరించవచ్చని పేర్కొంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.